చూసారు కదా వీడియో, చాలా క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఎందుకు రాళ్ళు అనేవి ఈ ఇస్లామిక్ ఛాందసముఖకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, చాలా పకడ్బందీగా హిందువుల పూజలు జరిగినా, హిందువుల ర్యాలీలు జరిగినా, హిందువులంతా ఏకమవుతున్నా మారణ హోమాన్ని సృష్టించాలి అని వీళ్ళు ముందే నిశ్చయించుకుంటున్నారా? అందుకే వీళ్ళ దగ్గరికి భారీ ఎత్తున రాళ్ళు కానీ, పెట్రోల్ బాంబులు కానీ ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉంటున్నాయా? దీని గురించి ఎవరు ప్రశ్నించరా? కాషాయ జెండాన్ని చూస్తే ఎందుకంత కంపరం పుట్టినట్టుగా భయపడుతున్నారు? సర్వే జనా సుఖినో భవంతు అంటూ మా పూజల్లో పూజలు చేస్తూ ఉంటామే, అందులో మీరు కూడా ఉంటారు కదా. అసలు మానవత్వం అనేదే లేదా? మిమ్మల్ని మనుషులు అనాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏమొస్తుంది? ఎదుటి వాళ్ళ రక్తం చూస్తేనో, ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తానో, ఎదుటి వాళ్ళ ధర్మం మీద దాడి చేస్తానో, ఆలయాల మీద దాడి చేస్తూనే ఏమొస్తుంది? మీరు కాని వాళ్ళంతా కాపీర్లే అంటే మీ తాత ముత్తాతలు అసలు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం ఇస్లాం ఎక్కడుంది? 2000 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులంతా ఎవరు? ఏ రక్తం మీలో ఉంది? వాస్తవాలను తెలుసుకోకుండా ఈరోజు ఏ ధర్మం అయితే మీ పుట్టుకకు కారణమవుతుందో ఆ ధర్మం మీద దాడి చేస్తున్నారే, ఎంతవరకు సమంజసం?